అసలు కిడ్నీ సమస్యలు ఉన్నాయని ఒక జనరల్ టర్మ్ ఒకటి కాయిన్ చేశాను సార్. ఎలాంటి సమస్యలు సార్? 8 ఏళ్ళు 5 ఏళ్ళుగా డయాబెటీస్ ఉన్నటువంటి వ్యక్తి వచ్చాడంటే అతని కిడ్నీలతో పాటుగా కళ్ళు పాడవుతున్నాయి, నరాలు పాడవుతున్నాయి, గుండె పాడవుతుంది. సార్ ఆహార మార్పుల్లో డ్రాస్టికల్గా మారుస్తున్నారా వీళ్ళు? ఎక్కడ జరుగుతుంది? ఇప్పటిదాకా నేను తీసుకున్న ఆహారం అంతా చాలా తప్పు. ఉదాహరణకి అన్నం తింటున్నారు, అన్నం తినకూడదు. కొన్ని చపాతీలు తింటున్నారు, సో చపాతీలు తినకూడదు. డయాబెటీస్ లేకుండా నేను చేసుకోవాలి అనుకుంటున్నటువంటి షార్ట్ కట్స్ లాంటి ఏదో అవలంబించే పద్ధతుల్లో సగం పాడైపోతున్నారు. ఈ డయాబెటీస్తో పాటు ఇంకా హై బీపీ కూడా ఒకటి చెప్తుంటారు కదా సార్, హై బీపీ కూడా కాంట్రిబ్యూట్ చేస్తుందా కిడ్నీ సమస్యలకు? 40 ఏళ్ళ లోపల ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ ఉందో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు అనారోగ్యంగా ఉన్నట్టే. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి హైపర్ టెన్షన్ వాళ్ళకి డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రెండు కలిసి తోడుదొంగలా శరీరాన్ని దోచేస్తూ ఉంటాయి. సార్ ఈ రెండింటితో పాటు ఇంకేమైనా వేరే సమస్యలు ఏమైనా ఉన్నాయా కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడానికి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు? ఇప్పుడు కడుపు నొప్పి గ్యాస్ మందులు తీసుకుంటున్న వాళ్ళు చాలా అధికమవుతున్నారు. అది తీసుకోకపోతే నా గ్యాస్ వస్తుంది అంటే ఈ మందులు వాడితే ఇలా అవుతుంది. కాబట్టి మందులు వాడకుండా నేనేమో చేసుకుంటాను అనుకునే ప్రత్యామ్నాయ విధానాలు ఏదైతే ఉంటాయో అవి కొంచెం కష్టపెడుతున్నాయి చాలా మందిని కూడా. ఏం తప్పులు చేస్తున్నారు సార్ ముఖ్యంగా మెడిసిన్ విషయంలో? ఏ మెడిసిన్స్? గూగుల్లోనో ChatGPTలోనో తరచూ చూసుకుంటూ వాళ్ళ సమస్యని భూతద్దంలో పెట్టి చూస్తూ ఇంకా పెద్దగా ఊహించుకున్న వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. తద్వారా మందులు విరివిగా వాడుతున్నారు. షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలి అంతేకాకుండా వాళ్ళ యూరిన్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. వాటి మీద శ్రద్ధ లేదు. సార్ తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణ టాప్లో ఉంది కిడ్నీ ప్రాబ్లమ్స్ విషయంలో అంటున్నారు. ఏ కారణాలు గమనిస్తున్నాం సార్? ఇవే కారణాలైనా అంటే బీపీ, డయాబెటీస్ అండ్ ఈ మందులైనా ఇంకేమైనా ఉన్నాయి సార్? డయాబెటీస్కి చేసిన సర్వేలో కూడా భారతదేశం మొత్తంలో తెలంగాణ నెంబర్ 1గా ఉంది. ఫ్లోరోసిస్ అధికంగా ఉన్నటువంటి ఏ ప్రదేశాలలో ఇవి కాస్త కనిపించడము. కిడ్నీ ఫెయిల్ అయిన డయాలసిస్ చేసుకుంటున్న వాళ్ళు మన భారతదేశంలో 10% మంది కేవలం కిడ్నీ రాళ్ల వల్ల పాడైన వాళ్ళే ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు డయాబెటీస్ అండ్ బీపీ ఉన్నాయి, కిడ్నీ ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవడానికి ఏ టెస్ట్లు, బేసిక్ టెస్ట్లు ఏ అవసరం అవుతాయి? బీపీ ఉందని తెలిసిన రోజైనా లేదా డయాబెటీస్ వచ్చిందని తెలుసుకున్న రోజైనా మీరు ఒక సంపూర్ణంగా మీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకోండి. పాతకాలం వాళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఒక పద్ధతి క్రమశిక్షణకి అలవాటు పడిన వాళ్ళు. ఒకవేళ కిడ్నీ ప్రాబ్లమ్స్ కనిపిస్తుంది సార్, ఒకవేళ కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుందని తెలుస్తున్నా కానీ ఒకవేళ మనము ఎట్లాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి, లైఫ్ని ఎట్లా మేనేజ్ చేయొచ్చు? కిడ్నీ జబ్బు వచ్చిన రోజు నుంచి మీరు చాలా మంచి అలవాట్లను పెంపొందించుకోండి, జాగ్రత్తగా మందులు వాడుకోండి. నాకు 10-15 ఏళ్ళుగా డయాబెటీస్ ఉంది కానీ కిడ్నీ పరీక్ష చేసుకో నాకు ఎవరు చెప్పలేదని చెప్తున్న పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారు. ఏ తప్పులు చేయకుండా ఉంటే కిడ్నీలు సేఫ్గా ఉంటాయని చెప్తారు సార్? టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్ అన్నారు. అంటే తప్పు చేయకుండా మనిషి ఉండడం సాధ్యం కాదు. హలో, వెల్కమ్ టు 3TV. నా పేరు నాగరాజు. ఈరోజు మనతో పాటు స్టూడియోలో సీనియర్ నెఫ్రాలజిస్ట్, నిమ్స్ హాస్పిటల్కి సంబంధించిన సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. రీసెంట్గా ఒక సర్వే ICMR అండ్ INDIAB ఈ సంయుక్త సర్వేలో దేశవ్యాప్తంగా కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలార్మింగ్గా ఉన్నాయి. ప్రతి 100 మందిలో 7 కిడ్నీ పేషెంట్స్ ఉన్నారు. అండ్ ఇండియాలో తెలంగాణ టాప్లో ఉందని ఒక సర్వే వచ్చింది సార్. అసలు కిడ్నీ సమస్యలు ఉన్నాయని ఒక జనరల్ టర్మ్ ఒకటి కాయిన్ చేశాను సార్. ఎలాంటి సమస్యలు సార్? మనకు కనిపిస్తున్న సమస్యలు ఏమున్నాయి అసలు కిడ్నీ సమస్యల్లో? మీరు చాలా కాలంగా చేస్తున్నారు ఈ ఫీల్డ్లో. యాక్చువల్గా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ జబ్బులు పెరుగుతున్నాయన్నది మేము చూడగలుగుతున్నాము సార్. మేము అనుభవించగలుగుతున్నాం కూడా ఆ బాధని, కష్టాన్ని. ఎందువల్ల అంటే ఒక 25 ఏళ్ల క్రితం మా ఓపీ 25, 30, 40 మంది దాకా వచ్చేవాళ్ళు చాలా కష్టంగా. ఇంకా చాలా సోమవారాల పూట అయితే కాస్త ఎక్కువగా వస్తారు కాబట్టి అప్పుడు 40 మంది దాకా ఉండేవాళ్ళు. 20-24 ఏళ్లలో అది దాదాపుగా 500కి దగ్గరగా వచ్చేసి ఒక రోజులో చూడడం మాకు కష్టం అవుతుంది. కానీ పేషెంట్స్కి అనుగుణంగా మేము కూడా మా ఎనర్జీని, శక్తిని, యుక్తుల్ని అన్ని పెంచుకోగలిగాం. టీం అంతా కలిసి లక్కీ అప్పటికి పెరిగింది కూడా, టీం పెరుగుతుంది, మేము కూడా ప్లస్ మా ఓపిక కూడా బాగా పెరిగింది ఓపీతో పాటుగా. సో చాలా మంది వస్తూ ఉన్నారు, మేము కష్టంగా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే ఎప్పుడో కానీ కనిపించను అనుకున్నటువంటి జబ్బులు చాలా తరచూ కనపడడం, పెద్దవాళ్ళకి కానీ అనిపించిన జబ్బులు మాకు చిన్నపిల్లల్లో కనిపించడం. ప్లస్ పర్వాలేదులే వీడికి ఇంకొక 15-20 ఏళ్ళు అయినా పర్వాలేదు అని భరోసా ఇచ్చి పంపించిన తర్వాత వాళ్ళు వెంటనే వెళ్ళి గోడ కొట్టిన బంతల్లా 3-4 నెలలకో 5-6 ఏళ్లకో లేకపోతే ఇంకా తక్కువ కాలంలోనే కిడ్నీ మరింత వేగంగా పాడు చేసుకొని రావడం, ఇవన్నీ చాలా వేగంగా మార్పులు కనపడుతూ ఉన్నాయి. మేము ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక ఈ జబ్బు దాదాపుగా నెమ్మదిగా వెళ్తూ ఉంటుంది. ఒక 15-18-20 ఏళ్లలో నెమ్మదిగా కిడ్నీ పాడవచ్చు, నువ్వు కంగారు పడుకొని చెప్పింది చాలా వేగంగా పాడవడం. 50లో వస్తుంది జబ్బు అనుకున్న వాళ్ళు 20-30లో వస్తున్నారు. అలా వచ్చిన అనేక జబ్బుల్లో ప్రత్యేకంగా డయాబెటీస్ అంటే ఇప్పుడు మీరు ఈ ICMR స్టడీని కోట్ చేశారు కాబట్టి INDIAB అనే స్టడీలో ఇండియాలో ఉన్నటువంటి డయాబెటీస్ వాళ్ళలో ప్రత్యేకంగా కిడ్నీ జబ్బులు ఎలా మార్పులు చెందుతున్నాయన్న చూస్తే ఆశ్చర్యకరమైన అనేక అంశాలు మనకు తెలుస్తాయి. ఒకటి, మనకి ఇంత ముందుగా 50-55 ఏళ్ళు దాటితే కానీ డయాబెటీస్ రాదు అనుకున్న వాళ్ళలో 20-30లోనే వస్తున్నాయి. నా మట్టుకు నేను
మూడో జనరేషన్ చూసేస్తున్నాను ఆల్రెడీ. అంటే నేను తాతయ్య చూసిన తర్వాత తాతయ్యని చూశాను, తండ్రిని చూశాను. ఇప్పుడు మనవడు 28, 29, 30 ఉన్నది మనవడు కూడా నేను చూసేస్తున్నాను ఆల్రెడీ. సేమ్ అదే డయాబెటీస్తో కాస్త కిడ్నీ అటు ఇటుగా. సో మాకు పాతకాలంలో హిస్టరీ తీసుకుంటున్నప్పుడు మీకు 15 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా ఉంది డయాబెటీస్ అనే వాళ్ళు వదిలిపెట్టేసి ఇప్పుడు 2-3 ఏళ్ళు డయాబెటీస్ ఉందని చెప్తున్న వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. అయితే ఒకప్పుడు మాకు 20-25 ఏళ్ళు అన్నా మేము ఇంకొక 5 ఏళ్ళు ఎక్స్ట్రా వేసుకునేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు పెద్దగా బయటపడేది, వాడికి వచ్చి డాక్టర్కి వెళ్ళి చూపించుకోవడము, నాకు డయాబెటీస్ ఉంది అనుకోవడము తక్కువగా ఉండేది. కాబట్టి ఒక 5 ఏళ్ళు అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వాళ్ళు కొంచెం తొందరగానే వెళ్తున్నారు. అంటే ఆధునికంగా డయాబెటీస్ ఆఫీసులలో పరీక్షలకో లేకపోతే వాళ్ళు అనుకోని హెల్త్ చెకప్ అనుకొని చేయించుకుంటే డయాబెటీస్ బయటపడుతుంది. కాబట్టి కాస్త తొందరగానే వస్తున్నారు అనుకోవచ్చు. కానీ అంతే తొందరగా కిడ్నీలు కూడా పాడవుతున్నాయి. డయాబెటీస్ అనేది మనిషి అంత తొందరగా వదిలిపెట్టదు. డయాబెటీస్ అనేది ప్రపంచంలో అన్నిటికంటే అత్యంత పెద్ద జబ్బు ఎందుకు అయింది అని అంటే దాని విశ్వవ్యాప్తమైనటువంటి జబ్బే కాకుండా శరీరం లోపల కూడా ఏ అణువుని వదిలిపెట్టకుండా ఏదో రూపంలో హాని చేయగలుగుతుంది. అలా 1 లేదా 2 జబ్బులు మాత్రమే డయాబెటీస్ వల్ల వస్తాయి. ఉదాహరణకి ఒక కాళ్ళలో తిమ్ముర్లు రావడం అంటే నరాలు పాడైపోవడం ఒకటి అనుకుందాం. ఒక 2 కాంబినేషన్లు, ఒక కిడ్నీ లేదా ఒక నరాలు పాడవడం, ఒక కిడ్నీ కళ్ళు పాడవడము, లేదా కేవలం ఒక గుండె పాడవడము ఇలాంటివి ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఒక వ్యక్తి ఒక 40 ఏళ్ల వ్యక్తి ఒక 8 ఏళ్ళు 5 ఏళ్ళుగా డయాబెటీస్ ఉన్నటువంటి వ్యక్తి వచ్చాడంటే అతని కిడ్నీలతో పాటుగా కళ్ళు పాడవుతున్నాయి, నరాలు పాడవుతున్నాయి, గుండె పాడవుతోంది. ఇంకా అతను శారీరకంగా మానసికంగా అతను చాలా కుదేలైపోయి వస్తున్నాడు. ప్లస్ కండరాలన్నీ కూడా బలహీనమైపోయి ఇతను చూడగానే ఇతనికి డయాబెటీస్ వల్ల మొత్తం కునారెళ్ళిపోయిన శరీరం ఇదంతా అనే ఒక భావన కలిగేంత చెడ్డగా వస్తున్నారు. మీరు చూస్తే కూడా కనిపెడతారా? చూడగానే మేము చెప్పగలుగుతున్నాం ఇతను డయాబెటీస్ వల్ల కిడ్నీ కాదు మొత్తం ఒళ్ళంతా పాడైన వ్యక్తి మాకు తెలిసిపోయేట్టుగా అవుతున్నారు. సో అది కొంచెం కష్టం అనిపిస్తోంది. నేను కొన్ని కారణాలు చెప్తాను. అవి కొంతమంది ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. కానీ మేము 1000 మందిని చూస్తున్న అనుభవంతో చెప్పగలుగుతున్న ఒకటి ఏమిటంటే డయాబెటీస్కి ప్రత్యామ్నాయంగా ఇంకేదైనా మంచి మార్గాలు ఉన్నాయని వెతకడం ఒకటి. పాతకాలం వాళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఒక పద్ధతి క్రమశిక్షణకి అలవాటు పడిన వాళ్ళు. అంటే వాళ్ళు కేవలం మందుల మీద ఆధారపడలేదు. అలా అని చెప్పి గమ్మత్తైన విధానాలు ఏమి అవలంబించలేదు ఆహారంలో కానీ. వాళ్ళ జీవితాన్ని ఎలా ఉన్నారు, గమ్మత్తు ఏంటంటే వాళ్ళ జీవితము సాధారణంగా క్రమశిక్షణతో కూడినటువంటి. ప్లస్ వాళ్ళు డాక్టర్లు ఇచ్చిన మందుల్ని కానీ వాటిని వాడుకుంటూ కూడా వ్యక్తిగత జీవితంలో చాలా క్రమశిక్షణ పాటించినటువంటి వాళ్ళు అనవసరమైనటువంటి ఆర్భాటాలకి హంగులకి చాలా చాలా ఉచితంగాను లేకపోతే తక్కువ స్థాయిగాను లేదా చాలా ఏదో టక్కుటమారాలు చేసి అంటాం కదా, అటువంటి చేసి ఏదో విధంగా షుగర్ను ఇంకో కంట్రోల్ పెట్టాలనే గొప్ప ప్రయత్నాలు కుట్రలు శరీరం మీద పెట్టిన వాళ్ళు కాదు వాళ్ళంతా కూడా. ఆ దృక్పథం మారిపోతోంది. అందుకే వాళ్ళు ఇప్పుడు నాకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కేటగిరీ చెందిన వాళ్ళు. వాళ్ళకి చూస్తే 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళుగా ఇప్పుడు ఈ మార్నింగ్ చూసిన వాళ్ళు 35 ఏళ్ళ డయాబెటిక్ అతను పెద్ద వ్యక్తి అంటే రాజకీయ ప్రముఖుడు. దానికి పెద్దగా ఏమీ కాలేదు. కానీ వాళ్ళు తూచి తప్పకుండా పాటించేవాళ్ళు డాక్టర్ల సలహాలు. ఈ టాబ్లెట్ వేసుకోండి అంటే ఈ టాబ్లెట్ వేసుకునేవాళ్ళు, ఇలా చేయండి ఆహారం అంటే చేసేవాళ్ళు, శారీరక శ్రమ రెగ్యులర్గా చేసేవాళ్ళు, వాళ్ళు సమయానికి చక్కగా నిద్రపోయేవాళ్ళు. ఇప్పుడు జీవితంలో వాళ్ళు పెద్ద పదవులు పెద్దవి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా పెద్దగా వాళ్ళు వ్యక్తిగత జీవితాల్లో పెద్దగా వాళ్ళు కష్టపెట్టుకున్న వాళ్ళు కాదు. తను కష్టపడిన వాళ్ళు కానీ వాళ్ళు కష్టపెట్టుకున్నటువంటి వాళ్ళు. ఇప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, ఈవెన్ 20 ఏళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు డయాబెటీస్ వచ్చిన వాళ్ళు 3 ఏళ్ళకి 4 రావడం ఏంటంటే వీళ్ళు డయాబెటీస్ అనే పదాన్ని దూరంగా ఉండడం కోసం రకరకాల ప్రత్యామ్నాయ విధానాలు, రకరకాల పద్ధతులు, ఆహారంలో పెనుమార్పులు, ఆహారంలో ఏదో రూపంలో చేసేసి డయాబెటీస్ లేకుండా నేను చేసుకోవాలి అనుకుంటున్నటువంటి షార్ట్ కట్స్ లాంటి ఏదో అవలంబించే పద్ధతుల్లో సగం పాడైపోతున్నారు. ప్లస్ శారీరకంగా పాడైపోతున్నారు. అంటే శరీరాన్ని మనం ఇప్పుడు పాడు చేసుకోవద్దు. ఆరోగ్యంలో ఆహార మార్పుల్లో డ్రాస్టికల్ గా మారుస్తున్నారా వీళ్ళు? ఎక్కడ జరుగుతుంది? ఇప్పటిదాకా నేను తీసుకున్న ఆహారం అంతా చాలా తప్పు. ఉదాహరణకి అన్నం తింటున్నారు, అన్నం తినకూడదు. పోనీ చపాతీలు తింటున్నారు, సో చపాతీలు తినకూడదు. అంటే అన్నం తిన్న వాళ్ళు చపాతీలోకి, చపాతీలో ఉన్న వాళ్ళు అన్నంకి వెళ్తున్నారు, అది వేరే. ప్లస్ ఈ రెండు కాకుండా ఇంకేదో రకరకాల మార్గాలు, రకరకాల పద్ధతులు రకరకాలుగా చేస్తున్నారు. శుష్కించుకుపోయి వస్తున్నారు అంతా కూడా. లెట్స్ అన్నా తీసుకోవడం కూడా అదేదో కొంచెం టిఫిన్స్ లా తీసుకోవాల్సింది వాటి వల్ల భోజనంలా చేస్తున్నారు. ఏది ఎప్పుడైనా కూడా అతి సర్వత్ర వర్జేత్ అన్నట్టుగా ఆలోచన విధానంలో ఎప్పుడు కూడా చాలా 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 దూరమైనటువంటి భిన్నమైనటువంటి ధృవాల దగ్గరికి వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. అంటే ఈ కంప్లీట్ డ్రాస్టికల్ మార్పు అనేది కిడ్నీల మీద ఎట్లా ఎఫెక్ట్ చూపించవచ్చు సార్? షుగర్ మీద కూడా షుగర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శరీరం అంతా కూడా పాడైపోతున్నప్పుడు దాని యొక్క మెటబాలిక్ వ్యవస్థని శరీరం అనే యొక్క సమతా స్థితి కోసం కిడ్నీ ఎప్పుడు కోట్ చేస్తూ ఉంటుంది. అంటే శరీరం ఒక మంచి సమతా స్థితి అన్ని పదార్థాలని కూడా బ్యాలెన్స్ చేసి అందులో పదార్థాలలో మీకు ఎన్ని కావాలో అన్నీ పెట్టేసి అవసరం లేనివి ఎంత పెద్ద మూతంలో వచ్చినా కూడా వాడు పంపించే శక్తి కిడ్నీలకు ఉంటుంది. అంటే నేను ఇప్పుడు బ్రెయినీ ఆర్గాన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ అంటుంటాను కిడ్నీని, ఎందుకంటే దానికి ఒక విచక్షణ ఉంటుంది.
న్యాచురల్లీ మీరు ఒక నీళ్లు బాగా తాగితే వెంటనే పెద్ద పెట్టేసుకోం మనం ఏమి దానికి పెద్ద సంచులు గించులు ఏమి ఉండవు కడుపులో పెట్టుకోవడానికి, చప్పనం క్లియర్ చేసేస్తుంది. మీరు ఒకరోజు పొటాషియం, ఉదాహరణకి పొటాషియం ఎక్కువగా ఉన్న పదార్థాన్ని మీరు తిన్నారు అనుకుందాం, ఆ రోజు పెద్ద మీ శరీరానికి ఇంత కావాలి పొటాషియం ఉంటే అంతే పెడుతుంది. అంటే ఎంత చిన్న రేంజ్ అంటే రక్తంలో ఒక చిన్న పదార్థము ఒక 4 మిల్లీ ఈక్వలెన్స్కి దగ్గరగా పెట్టాలనుకుంటే జస్ట్ పాయింట్లో అక్కడ 3.8 to 4.5 అంతకంత చిన్న రేంజ్లో పెట్టగలిగేంత సామర్థ్యం కిడ్నీకి ఉంటుంది. ఇంత సోడియం తిన్నారు, ఇంత పదార్థాన్ని తీసుకున్నారు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. కొన్ని పదార్థాలు మనకి చాలా తక్కువ మోతాదులో ఉంటాయి, అవి సైతం ఉంచేలా చేస్తుంది. మెగ్నీషియం పదార్థాలు మనం ఎప్పుడో కానీ ఆకుకూరలు కూరగాయలు తినకపోతే కాసంత మెగ్నీషియం దాంట్లో వచ్చినా పండ్లలో వచ్చినా కూడా అసలు పెట్టిది కొన్ని నెలల సంవత్సరాలు నీకు ఉపయోగపడే విధంగా దాచిపెట్టగలుగుతుంది. వండర్ఫుల్ మెకానిజం. ఎంత పెద్ద మెకానిజం ఇదంతా, చాలా అద్భుతంగా, చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కంటికి కనిపించినటువంటి రక్తనాళాలు మూత్రనాళికల ద్వారా చేసేంత ఇంత పెద్ద ప్రక్రియ. ప్లస్ మన శరీరం ఎప్పుడు కూడా ఒక బ్రెయిన్ కానీ ఏదైనా ఒక అవయవం చక్కగా పనిచేయాలి, వాటికి ఎప్పుడు బ్రెయిన్ ఎప్పుడు కూడా ఒక మెత్తగా గుజ్జులాగా మెత్తగా ఉండాలి, నీరు ఉండాలి వాటిలో. కాస్త నీటి శాతం 1% తేడా వచ్చిన, 1% అంటే చూడండి ఎంత సూక్ష్మం మనం అనుకుంటాం, తేడా వచ్చినా కూడా మనకి పెద్ద మార్పులు జరిగి మన కోమలోకి వెళ్ళే అవకాశం. చూడండి ఆ 1% లోపల మార్పుని చాలా జాగ్రత్తగా పెట్టడం కోసం కూడా కిడ్నీ ఎంత బ్యాలెన్స్ చేస్తుంది. కాబట్టి మీరు ఏదో ఆహార రూపంలో తీసుకొని శరీరాన్ని నేను కొంతమంది సరే లావుగా ఉన్నవాళ్ళు కాబట్టి బక్క కావడానికి తింటాను అనుకుంటారు, లేకపోతే రకరకాల మందులు కూడా ఒక వైద్య విధానం కాదు, ఒక 4-5 వైద్య విధానాలు అవలంబిస్తుంటారు ఒకేసారి. ప్లస్ గమ్మత్ ఏమిటంటే శరీరాన్ని చక్కగా పెట్టుకోవడానికి పెద్ద మార్పులు ఆహారంలో కాదు, శారీరక ధర్మము క్రమశిక్షణలో ఉండాలి. అంటే వాకింగ్ చేయడమో, జాగింగ్ చేయడమో, స్విమ్మింగ్ చేయడము, లేదా యోగా చేసుకోవడము, ఒక జిమ్ చేసుకోవడము, ఇలా రకరకాల పద్ధతుల ద్వారా శరీరంలో ఉన్నటువంటి ఎక్స్ట్రా క్యాలరీస్ ఏదైతే శక్తిదాయక పదార్థాలు తీసుకొని మీరు లాభవుతున్నారు అనుకున్నారో వాటిని పోగొట్టుకోవడానికి పద్ధతులు చేయాలి. కానీ ఆహారం మీద పడిపోతున్నారు అందరూ కూడా. ఇది చాలా కొత్తగా వచ్చినటువంటి మార్పు. ఈ రకరకాల మార్పులు చేస్తుంది లివర్ మీద, కిడ్నీ మీద అని మాకు తెలుస్తూనే ఉంది. ప్లస్ వాళ్ళు బాగా పాడైపోవడంతో చాలా మంది ఇన్ఫెక్షన్స్ తెచ్చుకుంటున్నారు. ఎట్లా అంటే వాళ్ళ శరీరం అంతా కుచించుకుపోతుంది, శుష్కించుకుపోతున్నారు. దాంతో వాళ్ళకి టీబీలు, ఇన్ఫెక్షన్లు, న్యూమోనియాలు వస్తున్నాయి. వాళ్ళ శరీరం అంతా కూడా ఇలా పీలిపోయినట్టుగా అయిపోతుంది, పీలికల్లాగా. సో ఇవన్నీ చాలా మంచి పద్ధతులు కాదు. ఒక డయాబెటీస్ అనేది గత 60-70 సంవత్సరాలుగా, ఎప్పుడో గత 100 సంవత్సరాలుగా ప్రపంచానికి తెలుసు. దాని చికిత్స విధానాలు ఒక 80-70 ఏళ్ళుగా ఉన్నాయి. మొదట్లో ఇన్సులిన్ కానీ, తర్వాత మందులు కానీ. మన భారతదేశంలో అత్యధికంగా వాడుకోబడుతున్న మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్ దాదాపుగా 40-50 సంవత్సరాలుగా మనందరికీ అనుభవైక వైద్యమైనటువంటిది. ఇప్పుడు కొత్త కొత్త రకరకాల మందులు వస్తున్నాయి, టాబ్లెట్లు వస్తున్నాయి. వాటిని కూడా తీసుకుంటూ ఒక చిన్న సున్నితమైనటువంటి క్రమశిక్షణయుతమైన జీవితం గడిపితే సరిపోతుంది. అంతేకాని ఏదో ఆర్భాటానికి ఈ జబ్బే లేకుండా నేను చేసుకుంటాను అనడం అన్నది అది సరైనది కాదు. డయాబెటీస్ రివర్సల్ అన్న దగ్గర చాలా అక్కడ వస్తుంది. అలా రివర్సల్ చేయడం అన్నది, జబ్బుని చేయడం అని అంటే నువ్వు అసలు ప్రకృతిలోనే వరదలే రాకుండా చేస్తాను, తుఫాను బీభత్సాలు రాకుండా కొత్తగా యంత్రాలు కనిపెట్టానని చెప్తే నమ్మడం అంత అమాయకత్వం ఇదంతా. సో ఇవన్నీ జరిగేవి కాదు. సో ఈ పద్ధతుల్లో వాళ్ళకి చాలా మామూలుగా కనిపించే వాళ్ళు లోపల మార్పులు వచ్చే కిడ్నీలని గుర్తుపట్టడం సాధ్యం కాదు అన్లెస్ వాళ్ళు పరీక్షలు చేసుకుంటే. ఇక గమ్మత్ ఏంటంటే నాకు 10-15 ఏళ్ళుగా డయాబెటీస్ ఉంది, కానీ కిడ్నీ పరీక్ష చేసుకో నాకు ఎవరు చెప్పలేదని చెప్తున్న పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారు. అది అమాయకత్వమే. ప్లస్ డాక్టర్లు సైతం అంత అజ్ఞానంతో ఉన్నారా అని చెప్తే భయం అయ్యేది. పేషెంట్స్ అయినా కేవలం షుగర్ అనేది ఒక శరీరంలో ఒక అవయవానికి సంబంధించింది కాదు, శరీరం మొత్తానికి సంబంధించింది అనుకున్నప్పుడు, అనేక అవయవాలు దాంట్లో ప్రధానంగా ప్రభావితం అయితే అనుకున్నప్పుడు వాళ్ళు సైతం పరీక్షలు చేయించుకోవాలి. కేవలం షుగర్ మాత్రమే చూసుకుంటూ షుగర్ కంట్రోల్ ఉంది అనుకుని కొంచెం అటు కంట్రోల్ తప్పినప్పుడు పర్వాలేదు, మొన్న హోటల్లో వెళ్ళినప్పుడు కాస్త ఎక్కువ తిన్నాను కదా అని వాళ్ళు సమాధాన పరుచుకుంటూ ఉంటున్నారు తప్ప మళ్ళీ అది తిరిగి మళ్ళీ నార్మల్ అయిపోయిందని తెలుసుకోవడానికి మళ్ళీ ఒక 2-3 ఏళ్ళు పడుతుంది మళ్ళీ వాళ్ళకి. సో ఈలోగా జరగాల్సిన హాని జరుగుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా అంటే వ్యక్తిగత క్రమశిక్షణ లేకుండా ఏ జబ్బుని జయించడం అనేది సాధ్యం కాదు. కేవలం మందులు అవన్నీ మాత్రమే చేస్తాయి అనుకోవడం అనేది సాధ్యం కాదు. నేను చెప్తాను, ఒక ముసలివాడు వృద్ధుడు నడవడానికి వంగిపోయి కష్టపడుతూ నడుస్తున్నప్పుడు ఒక కర్ర ఆసరా తీసుకుంటాడు. నిజానికి అలా చేత ఆయన శరీరానికి కానీ ఆయన కాళ్ళకి కానీ కర్ర ప్రత్యామ్నాయం కాదు. కర్ర ఒక తోడ్పడుతుంది, ఆయన నడవడానికి ఉపయోగపడుతుంది, సహకరిస్తుంది. డాక్టర్లు ఇచ్చే మందులు, వైద్యం ఇదంతా కూడా కర్ర లాంటిది తప్ప మీ క్రమశిక్షణ మీ శరీరం లాంటిదే. సో ఆ క్రమశిక్షణ లేకుండా కేవలం అంతా కర్ర మీద ఆధారపడతానన్నట్టే ఉంటే ఆ కర్ర కూడా విరిగిపోవచ్చు, నడవలేకపోవచ్చు. సో కాబట్టి శరీర ధర్మాన్ని కాపాడుకోవడానికి ఒక మంచి ఆహారము, మంచి నీరు, మంచి నిద్ర, మంచి పద్ధతులు, మంచి ఆలోచనలు ఇవన్నీ కూడా కావాలి. ఏదైనా ప్రత్యామ్నాయ విధానాలు లేకపోతే ఇంకా మీరు అన్నట్టుగా షార్ట్ కట్స్ చేస్తూ ఏదో చాలా వంకర తింకర మార్గాలు అవలంబించేస్తే కష్టపడుతుంది సో శరీరం. మందులు అనే వాటిని మనము అంతగా ద్వేషించాల్సినంత అవసరం లేదు. మనము ఎన్నో పదార్థాల నుంచి చెడు తీసుకుంటున్నాం. ఈ కెమికల్స్ కదా అంటుంటారు, ఇవి కెమికల్స్ కాదు, ఆహార పదార్థాల నుంచి వచ్చిన వాటిని ఒక ముద్దలా చేసి చిన్న మందులు చేస్తూ ఉంటారు. అవే ఫార్ములాలు మీ శరీరం అంతా కూడా నిర్మాణం. మీరు మంచినీళ్ళు అన్నారు, ఒక కెమిస్ట్ దగ్గరికి వెళ్తే, ఒక శాస్త్రవేత్త దగ్గరికి వెళ్తే దాన్ని H2O అంటాడు.
అవును. అంటే వాటికి పెట్టినటువంటి నామాలు వాటికి ఒక శాస్త్రీయ రసాయనిక నామాలు పెట్టారు కాబట్టి వాటి చెడు అనుకొని వాడి కెమికల్స్ అంటూ వాటికి ఒక గంపగుత్తగా వాటికి చెడు పేరు ఇచ్చేసి ఈ మందులు వాడితే ఇలా అవుతుంది కాబట్టి మందులు వాడకుండా నేనేమో చేసుకుంటాను అనుకునే ఒక ప్రత్యామ్నాయ విధానాలు ఏదైతే ఉంటాయో అవి కొంచెం కష్టపెడుతున్నాయి చాలా మందిని కూడా. సో కిడ్నీ చాలా సున్నితమైన అవయవం కాబట్టి చాలా తొందరగా ఇట్లాంటివన్నీ సడన్ మార్పులు చేయకూడదు, ఎప్పుడు చేయకూడదు, సడన్ గా మార్పులు పెద్దగా చేయకూడదు, ప్లస్ శరీరాన్ని ఒక ఎక్స్పెరిమెంట్ చేసుకుంటున్నట్టుగా చేయకూడదు, అది చాలా కష్టం అవుతుంది. మన తాత ముత్తాతల నుంచి మనిషి జీవితాన్ని శరీరాన్ని ఏ విధంగా జాగ్రత్తగా చూసుకున్నారో మితాహారము, మితంగా మంచి ఆహారం తీసుకోవడము, సమయపాలన పాటించడం, ఆహారం తీసుకోవడంలో ఇటువంటి పద్ధతుల ద్వారా బాగా చేసుకోవాలి తప్ప ఏదో పెద్ద విషయాలు చేసుకోక్కర్లేదు. ఇక జబ్బులు అంటారా, జబ్బులు వస్తే తప్పేమీ లేదు, జబ్బులు ప్రకృతిలో ధర్మంలో భాగంగానే వస్తాయి. వర్షం రాకూడదు, ఎండ కొట్టకూడదు అలా అనుకోవడం ఎంత తప్పు. మనకి ఏదో చిన్న జబ్బు రాకుండా అంటూ ఉండము. అలా ప్రతి జబ్బుతో మనం వెంటనే మన జీవితం అంత అంత కష్టమైపోతుందని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందువల్ల అంటే జబ్బులు వచ్చిన వాటితో జీవించగలిగే కళని సైన్స్ మీకు నేర్పిస్తుంది. దాదాపుగా ఇప్పుడున్న సైన్స్ అంత గొప్పది, చాలా మహత్తరమైందని చెప్పడానికి ఏమీ లేదు అక్కడ. కాకపోతే ఆ కాసింత కూడా ఒక మంచి జీవితాన్ని, మీ జీవితాన్ని ఒక మంచి జీవితం దాకా తీసుకెళ్ళడానికి ఒక 60-70 ఏళ్ళు ఎంతో తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కానీ కష్టం లేకుండా అంటూ ఉండదు కొన్ని సందర్భాల్లో. సో క్యాన్సర్కి సైతం చాలా మంచి మంచి కీమోథెరపీలు వస్తున్నాయి. దాంతో చాలా ఏళ్ళు బతికే అవకాశం ఉన్న వాళ్ళు, పూర్తిగా నార్మల్ అయిన వాళ్ళు కనపడుతున్నారు. కిడ్నీ జబ్బులో మాకు డయాలసిస్ అంటే ఒక అద్భుతమైనటువంటి విధానంలో 20 ఏళ్ళకి పైగా 30 ఏళ్ళకి పైగా ఉన్నవాళ్ళు, కిడ్నీ మార్చుకునే వాళ్ళు అందరూ గొప్పగా ఉండకపోయినా దాదాపుగా బాగున్నటువంటి వాళ్ళు బాగుంటున్నారు. వాళ్ళు 20-30 ఏళ్ళు 40 ఏళ్ళు బాగున్న వాళ్ళు కూడా ఉంటున్నారు. కాబట్టి సైన్స్లో వచ్చే మార్పులని యథాతథంగా వాడుకోవడానికి ఉన్న కృషి చేయాల్సిందే తప్ప అది ఎందుకుంది దీనికే ప్రత్యామ్నాయం తీసుకుందాం అనుకుంటే అది కష్టమవుతుంది. ఈ డయాబెటీస్తో పాటు ఇంకా హై బీపీ కూడా ఒకటి చెప్తుంటారు కదా సార్, ఈ విషయంలో ఏం జరుగుతుందంటే హై బీపీ కూడా కాంట్రిబ్యూట్ చేస్తుందా కిడ్నీ సమస్యలకు? సో బీపీకి ఉన్నటువంటి అత్యంత దురదృష్టకరమైన అంశం ఏమిటంటే అది మీకు ఎటువంటి లక్షణాలు పెద్దగా కల్పించదు. సో మీకు చెప్పడం కూడా కష్టం, అంటే మీరు చెప్తే మీరు నమ్మరు. నా మటుకు నేను హైపర్ టెన్షన్ క్లినిక్ అంటూ నిమ్స్లో చాలా ఏళ్ళు నడిపిన తర్వాత తెలిసింది ఏంటంటే నేను ఎవరి బీపీని పెద్ద గొప్పగా ప్రభావితం చేసి ట్రీట్మెంట్ ఇవ్వలేకపోయాను. సో వాళ్ళు నమ్మటం లేదు, ఎందుకంటే అది నంబర్ మనకు కనిపిస్తుంది లేదా మనకు చెవిలో వినిపిస్తుంది. మనకు ఇప్పుడంటే డిజిటల్ బీపీలు వచ్చాయి, మీరు చూసుకుంటే కనిపిస్తుంది. మనం వెంటనే నేను ఫలానా సినిమా చూసాను కంటే భయంతో నాకు ఇలా అయింది, ఫలానా విషయం విన్నాను కాబట్టి నాకు ఇలా అవుతుంది, డాక్టర్ చూసాను ఇలాంటి పెద్ద డాక్టర్ చూసి భయంతో నా బీపీ పెరిగింది, ఈ హాస్పిటల్ వాతావరణం నాకు అంత నచ్చలేదు కాబట్టి బీపీ పెరిగింది అనుకుంటూ సమాధానం పరుచుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే 40 ఏళ్ళ లోపల ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ ఉందో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు అనారోగ్యంగా ఉన్నట్టే. గుర్తుపెట్టుకోండి, ఏదో రూపంలో వాళ్ళ శరీరం ఏదో వాళ్ళకి సంకేతాలు ఇస్తోంది. కాదు కూడదు అని అనుకుని నాకు భయం అవుతుంది మీ స్టేట్మెంట్ వల్ల, నేను భయపడుతున్నాను, మీరు ఇలాంటి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేస్తే భయం అవుతుంది కదా అంటే భయపడండి, తప్పే ఉంది. ఆరోగ్యం కోసం భయపడకపోతే దేనికోసం భయపడతాము? సో కాబట్టి పరీక్షలు చేయించుకోవాల్సిందే, ఎక్కడ ఏ రూపంలో ఏముందో అనేసి. సో అక్కడ నేను భయపడి నేను చేయించుకోను అన్న వాళ్ళు కూడా మా ముందు తల బాధతో మన పశ్చాత్తాపడుతూ కూర్చున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంకోటి అంటే డయాబెటీస్ కానీ అధిక రక్తపోటు బీపీ పెరగడానికి కానీ కారణాలు అయితే ఉన్నటువంటి ఏదైతే ఉంటాయి అవి సాధారణంగా ఒకే రకమైనటువంటి సంస్థలోంచి వచ్చినవి 2 మార్గాలు ఇవన్నీ కూడా. సో ఒక డయాబెటీస్ ఉన్న వాళ్ళకి హైపర్ టెన్షన్ వాళ్ళకి డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 2 కలిసి తోడుదొంగలా శరీరాన్ని దోచేస్తూ ఉంటాయి. సో కాబట్టి వాటి మీద కూడా కన్నేసి పెట్టుకోవాలి. ఈ 2 కంట్రోల్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 2 కంట్రోల్ పెట్టారా ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి మరణాలలో కనీసం 40% మరణాలను మనం ఆపడానికి వీలవుతుంది. సార్ ఈ రెండింటితో పాటు ఇంకేమైనా వేరే సమస్యలు ఏమైనా ఉన్నాయా కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడానికి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి? కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావడానికి 2 కాకుండా ఇప్పుడున్న మన భారతదేశంలో చిన్నపిల్లల్లో యంగ్ పిల్లల్లో సైతం గమ్మత్తైన అలవాట్లు, చీటికి మాటికి వాళ్ళే మందులు వేసుకోవడము. మీరు ఆశ్చర్యపోతారు, నిన్నటికి నాకు ఒక 80 ఏళ్ల వృద్ధుడు కూడా ChatGPTలో మందుల గురించి అన్నీ తెలుసుకొని వాటి గురించి ఆయనకున్న డౌట్లన్నీ తెలుసుకొని ఇంకెక్కువ దానికి 10 అనుమానాలతో వచ్చి అడుగుతూ ఉంటే ఆశ్చర్యం అవుతుంది. అంటే అజ్ఞానానికి వయసుతో సంబంధం ఏమీ లేదు, బేసికల్లీ జ్ఞానానికి కూడా లేదు. సో కాబట్టి వీళ్ళందరూ కొత్తగా చేసుకున్నటువంటి విధానం ఏమిటంటే వాళ్ళు తరచూ చదువుకోవడానికి తెలుసుకున్నట్టుగా ఉందండి. నిజమే, తప్పేమీ లేదు, ఇంగ్లీషే కదా కావాల్సింది. గూగుల్లో మీరు కొట్టినా ChatGPTలో కొట్టినా కూడా మీకు తెలిసిపోతుంటుంది. కానీ అది జ్ఞానాన్ని ఇవ్వదు, అనుభవాన్ని ఎట్లాగూ ఇవ్వదు, సమాచారం ఇస్తుంది. ఆ సమాచారము మీకు సంబంధించింది కాదు. మీరు దానికి కేవలం ఇంగ్లీష్ మాత్రమే అనుకుంటే పొరపాటు. దాని వెనుక ఒక వైద్య విద్య ఒకటి ఉంటుంది, అది భిన్నమైనటువంటిది. అంటే ఒక మ్యూజిషియన్ ఒక చిన్న నోట్స్ రాసుకుంటే మీరు చదవగలుగుతారేమో, కానీ ఆ మ్యూజిక్ అయితే మీరు పాడలేరు కదా. సో అలాగా ఉంటుంది ఇదంతా కూడా.
ఏం తప్పులు చేస్తున్నారు సార్ వీళ్ళు ముఖ్యంగా మెడిసిన్ విషయంలో? ఏ మెడిసిన్స్ అంటే వాళ్ళే మందులు రాసేసుకుంటున్నారు. నాకు ఫలానా జలుబు చేసింది, నేనేం చెయ్యాలి అనగానే ఎవరో ఎక్కడో చేసింది, ఎక్కడో మూల గూగుల్లో ఉన్నది, వెంటనే ఫలానా యాంటీబయాటిక్తో పాటు ఇవి తీసుకోండి అని వచ్చేస్తున్నాయి, అవి తీసుకుంటున్నారు. ఇంకా గమ్మత్ ఏంటంటే మా ట్రాన్స్ప్లాంట్ పేషెంట్, నాకు ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత మంచిగా ఉన్నాను, పర్వాలేదు, నా క్రియాటిన్ ఫలానా నార్మల్గా ఉంది, కానీ చాలా మందులు వాడుతున్నాను, ఇన్ని మందులు వాడాల్సిన అవసరం ఉందా అని అడిగితే అది చటుకున నీకు అవసరం లేదు అని రాసింది. ఆ ఒక్క సలహాతో చదువుకున్న అమ్మాయి, 30 ఏళ్ళ అమ్మాయి మందులని ఆపేసింది. మందులను ఆపేసిన తర్వాత కొన్ని నెలల తర్వాత మార్పులు వచ్చినప్పుడు భయంతో ఎవరికి చెప్పకుండా దాచిపెట్టుకొని ఇంకా పెద్ద మార్పులు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పి మళ్ళీ నా దగ్గర రావడానికి సైతం భయపడి తర్వాత కాలక్రమేణా చనిపోయింది. సో ఒక చిన్న తప్పు, ఒక చిన్న ఆలోచన కాదు, అనాలోచన. ఒక అనాలోచన ఎంత హాని చేస్తుంది, ఎంత అనర్థం చేస్తుంది అని చెప్పడానికి ఉదాహరణ. అందరూ సైతం నేను గూగుల్లో చదివాను అని వాళ్ళ డౌట్స్లో అడుగుతున్నారు. మీ డౌట్స్ క్లారిఫై చేస్తే మీకు వచ్చేది ఏమి ఉండదు. సింపుల్గా మీరు డాక్టర్ చెప్పింది పాటిస్తేనే అయిపోతుంది. ప్లస్ ప్రతిదీ దాంట్లో మనం అన్ని సర్వజ్ఞ శంకరులాగా అన్ని జ్ఞానం తెచ్చుకోవడం సాధ్యం కాదు. విని దాన్ని సునిశ్చితంగా అర్థం చేసుకొని దాన్ని పాటించిన వరకే మీ విచక్షణ చక్కగా ఉంటే సరిపోతుంది. బోల్డ్ అంత జ్ఞానం ప్రతిదానికి సంబంధించి మనకు పెద్దగా అట్టే అవసరం లేదు. అదంతా అనవసరమైన ఇన్ఫర్మేషన్ అవుతుంది. గూగుల్లోనో చాట్ జీపీటీలోనో తరచూ చూసుకుంటూ వాళ్ళ సమస్యని భూతద్దంలో పెట్టి చూస్తూ ఇంకా పెద్దగా ఊహించుకున్న వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. తద్వారా మందులు విరివిగా వాడుతున్నారు. ఆ మందులతో ప్రాబ్లమ్స్ వచ్చే వాళ్ళే మాకు ఎక్కువ అవుతున్నారు. దాదాపుగా ఎక్కువగా వాడుతున్నవి ఒకప్పుడు సరే పెయిన్ కిల్లర్లు కిడ్నీలు పాడు చేస్తాయని అందరికీ తెలుసు. ఇప్పుడు కడుపు నొప్పి గ్యాస్ మందులు తీసుకుంటున్న వాళ్ళు చాలా అధికం అవుతున్నారు. అది తీసుకోకపోతే నాకు గ్యాస్ వస్తుంది అంటున్నారు. కానీ అలా కాదు. ఆహారాన్ని ఒక పద్ధతిగా క్రమశిక్షణగా తీసుకునే ఒక అలవాటు మీకుంటే అది రానే రాదు. కేవలం అది పాటించకుండా మందుల ద్వారా బాగా చేసుకోవాలని అనుకుంటున్నారు. ప్లస్ ఆ మందులు బాగా ఏదో ఒక రోజుకి 2 రోజులకి వాళ్ళకి బహుశా ఒకరోజు చేసి ఉంటాయి, మళ్ళీ తీసేస్తే అలా కష్టం అవుతుందేమనే ఉద్దేశంతో దాన్ని అలాగే తీసుకుంటూ పోతూ ఉన్నారు చాలా ఏళ్లుగా. 5-6 ఏళ్లుగా ఒకే రకమైన పెయిన్ యాంటాసిడ్, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటాము వాటిని, ఒమిప్రజోల్, పెంటప్రజోల్ లాంటివి. ఇవన్నీ కొన్ని 5-6 ఏళ్లుగా 8 ఏళ్లుగా తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కిడ్నీలు చాలా నెమ్మదిగా నిశ్శబ్దంగా చిన్నగా కుచించుకుపోయి కిడ్నీ పాడిందని చెప్తే వాళ్ళు ఒప్పుకోవటం లేదు. అంటే ఈ చిన్న టాబ్లెట్ వాళ్ళు ఇంత హాని చేస్తుందా అన్నది ఆశ్చర్యం అవుతుంది అంటున్నారు. వాళ్ళు ఒప్పుకోవటం లేదు. కానీ ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువైపోతున్నారు. ఇక అది కాకుండా డాక్టర్లే ఇచ్చే కీమోథెరపీ మందులు కావచ్చు, యాంటీబయాటిక్స్ కావచ్చు, ఐసీయూలో వచ్చే మందులు కావచ్చు, రంగు మందులు ఇచ్చేసి కాంట్రాస్ట్ ఏజెంట్స్తో గుండె కోసం స్కాన్ల కోసం చేసే కొన్ని మందులు కావచ్చు, ఇవన్నీ కూడా కిడ్నీని కొంచెం కొద్దో గొప్ప కష్టపెడుతూనే ఉంటాయి. ఆసుపత్రుల్లో డాక్టర్లు తీసుకుంటున్న వాటిల్లో మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకొని చేస్తారు. మీరుగా తీసుకున్న వాటిల్లో మీరు వాటిని ఎన్ని తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎక్కడ ఆగిపోవాలి అన్న విషయం తెలుసుకోకుండా తీసుకోవడం అన్నది కిడ్నీలకి అనర్థ హేతు అవుతుంది. సార్ తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణ టాప్లో ఉంది కిడ్నీ ప్రాబ్లమ్స్ విషయంలో అంటున్నారు. ఏ కారణాలు గమనిస్తున్నాం సార్? ఇవే కారణాలైనా అంటే బీపీ, డయాబెటీస్ అండ్ ఈ మందులైనా ఇంకేమైనా ఉన్నాయి సార్? డయాబెటీస్కి చేసిన సర్వేలో కూడా భారతదేశం మొత్తంలో తెలంగాణ నెంబర్ 1గా ఉంది. సో తదనుగుణంగా కిడ్నీలు పాడడానికి మొట్టమొదటి ప్రధాన కారణం డయాబెటీస్ కాబట్టి మనం ఎక్కువ ఉండడంలో పెద్ద కష్టం ఏమీ లేదు, ఆశ్చర్యం ఏమీ లేదు. దానికి తోడుగా బీపీ ఒకటిను, కొద్దిగా కాలుష్య భరితమైనటువంటి వాతావరణంలో ఎక్కువ తిరగడం అనేది ఇక్కడ కొంచెం అవుతోంది. ప్లస్ సరిగా ఎండకి ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ టెంపరేచర్కి ఎక్స్పోజ్ అవుతున్న వాళ్ళు ఊర్లలో, ముఖ్యంగా పల్లెటూర్లలో ఉన్నటువంటి వాళ్ళలో సైతం కిడ్నీలు కుచించిపోయి CKD-F అన్నోన్ ఆరిజిన్ అంటూ CKDU వాళ్ళు చూడడానికి చాలా నార్మల్గా ఉంటారు, బక్కగా సన్నగా ఉంటారు, మంచి రైతులా ఉంటారు, బక్క చిక్కి చక్కగా ఉంటారు, ఏదో తెలుగు సినిమాలో రైతు అన్నట్టుగా ఉంటారు చక్కగా చూడడానికి. వాళ్ళు చూస్తే వాళ్ళలో ఫ్యాట్ ఏమీ కనిపించదు, మస్క్యులర్గా ఉంటారు, బోనీ ఉంటారు. కానిపోతే వాళ్ళకి పెద్ద బీపీలు, షుగర్లు కూడా ఏమీ ఉండవు. వాళ్ళకి ఏదో అడపా ఏదో కొంచెం నొప్పుల కారం పిల్లలు అడిగి ఏదో పెయిన్ కిల్లర్ వేసుకున్న వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు ఏదో కాకతాళీయంగా వాళ్ళ పిల్లల పరీక్షలు చేయిస్తే కిడ్నీలు కుచించిపోయినట్టుగా, క్రియాటినిన్ జస్ట్ నార్మల్ కంటే కాసంత పైకి వెళ్ళినట్టుగా ఉంటుంది. కానీ వాళ్ళ కిడ్నీలు చిన్నవైపోయి ఉంటాయి. వీళ్ళు క్లాసికల్లీ CKD-F అన్నోన్ ఆరిజిన్. వాళ్ళకి ఏదో పెస్టిసైడ్ తీసుకున్నారనో, గాలిలో ధూళిలో వచ్చిన పదార్థాలు ఏదో గాలి పీల్చేశారనో, తినేశారనో, తాగేశారనో, లేకపోతే వాళ్ళకి జన్యుపరంగా కారణాలు చేతి ఇవన్నీ కాకుండా ఇవేమి లేకుండా కూడా వాళ్ళలో కిడ్నీలు చిన్నగా ఉన్నాయి. ఇవి కొన్ని ఏరియాలు ఎక్కువ కనపడుతూ ఉంటాయి మనకి. ఫ్లోరోసిస్ అధికంగా ఉన్నటువంటి ఏ ప్రదేశాలలో ఇవి కాస్త కనిపించడము. వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్స్రేలు చూస్తే కిడ్నీలు కుచించుకుపోయాయి, క్రియాటిన్ ఇంత పెద్దగా ఏమీ పెరగలేదు, ఏదో 1.8 2.1 అలా కొద్దిగా నామమాత్రంగా పెరిగి ఉంటుంది. చూస్తే బోన్స్లో మాత్రం చాలా ఏళ్ళుగా కిడ్నీలు పాడైపోతే ఎలా ఉంటాయో అలాగా, ఒక విధంగా చెప్పాలంటే ఫ్లోరోసిస్ అన్న జబ్బుకి చాలా దగ్గరగా ఉన్నట్టుగా ఆ ఎక్స్రేస్లో బోన్స్ అన్ని కనపడుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా
రకరకాల పద్ధతులు మన తెలంగాణ రాష్ట్రం అనుకోవచ్చు, మన భారతదేశంలో ఎక్కువగా కిడ్నీలు పాడవడానికి ఉన్న రకరకాల కారణాలు. చిన్న చిన్న జబ్బులైన సైతం పెద్దగా పట్టించుకోవటం లేదు. షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలి అంతేకాకుండా వాళ్ళ యూరిన్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి, వాటి మీద శ్రద్ధ లేదు. సో షుగర్ వల్లనే కిడ్నీ పాడవాలనుకున్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఇంకా దానికి అగ్నికార్యం పోసినట్టుగా తొందరగా పాడైపోతున్నాయి. ఇంకోటి చిన్న చిన్న రాళ్ళు ఏదన్నా ఉంటే అక్కడ సైతం మళ్ళీ ఇలాగే ఇంకా రాళ్ళని తొలగించుకోవడానికి రకరకాలుగా వాడిన తర్వాత కరిగిపోవడానికి అంటూ ఏదో పద్ధతులు వాడుతూ ఉంటారు. ఆ పద్ధతులతో లివర్ పాడవడము, కిడ్నీ పాడవడము, ప్లస్ రాళ్ళు ఎట్లాగో పోవు, దానికి రాళ్ళు కూడా పాడవుతుంది. కిడ్నీ ఫెయిల్ అయిన డయాలసిస్ చేసుకుంటున్న వాళ్ళు మన భారతదేశంలో 10% మంది కేవలం కిడ్నీ రాళ్ల వల్ల పాడైన వాళ్ళే ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, కిడ్నీ రాళ్ళు తొలగించుకోవడం చాలా సులభం. అవి పోవాలనుకోవడం అనేది అవివేకం. ఎందుకంటే ఒకళ్ళు పోయేవే అంత సులభంగా ఉంటే కిడ్నీ ఎందుకు వాడిని పేర్చి పెట్టుకుంటుంది కిడ్నీ లోపల? సో వాడు పోవడం అనేది సాధ్యం కాదు. ఏదైనా కంటిలో నలక ఏదో కన్ను మూడ్చుకొని దానం చేస్తే పోతాయి అనుకోవడం అనేది తప్పు కదా. అది కూడా రాయి తయారై ఉంది. సో దాన్ని తొలగించుకోవడానికి ఒక మార్గంలో ఉండాలి. దాన్ని లాగేసుకోవాలి, తీసేసేయాలి, దాన్ని విరగొట్టాలి, ఏదో ఒకటి చేయాలి. సో ఈ పద్ధతి చేయగానే కేవలం కిడ్నీ రాళ్ళని ఆలస్యంగా గుర్తించడము, చికిత్స ఆలస్యంగా తీసుకోవడము లేదా సరిగ్గా తీసుకోకపోవడము, వీటి వల్ల 10% మంది కిడ్నీ ఫెయిలియర్ డయాలసిస్ చేసుకుంటున్న వాళ్ళు మన భారతదేశంలో ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు డయాబెటీస్ అండ్ బీపీ ఉన్నాయి, కిడ్నీ ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవడానికి ఏ టెస్ట్లు, బేసిక్ టెస్ట్లు ఏవి అవసరం అవుతాయి ఒకవేళ ముందే జాగ్రత్త పడడానికి? బీపీ ఉందని తెలిసిన రోజైనా లేదా డయాబెటీస్ వచ్చిందని తెలుసుకున్న రోజైనా మీరు ఒక సంపూర్ణంగా మీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకోండి. అది చాలా ముఖ్యం. అక్కడి నుంచే మొదలు పెట్టండి. మీకు 15 ఏళ్ళుగా బీపీ ఉంది, కానీ మీరు ఎన్నడూ కనీసం కిడ్నీ కానీ లివర్ కానీ గుండె కానీ ఎలా ఉందో చూసుకోలేదు, కేవలం బీపీ రికార్డ్ చేసుకొని 4 మందులు వేసుకుంటున్నారు అని ఒకటి కష్టం అనిపించే విషయం. వీళ్ళలో ముఖ్యంగా 40 లోపల ఉన్న వాళ్ళు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. 40 లోపల ఉన్న వాళ్ళలో ఎవరికైనా బీపీ అధిక మొత్తంలో 1 లేదా 2 మందులు అంతకంటే ఎక్కువ మీరు తీసుకోవాల్సిన అవసరమే వచ్చింది అనుకుందాం బీపీ కంట్రోల్కి, వాళ్ళ కిడ్నీ ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు. ఎందుకంటే కిడ్నీలోంచి పుట్టేదే బ్లడ్ ప్రెషర్ అధికంగా ఉండడం. కిడ్నీ అనేది రక్తనాళాల సముచ్చయం అది. సో దాంట్లో రక్తనాళాలు ఆరోగ్యంగా లేకపోతే దాని యొక్క ఎక్స్ప్రెషన్ బ్లడ్ ప్రెషర్ రూపంలో ఉంటుంది అధికంగా. సో కాబట్టి తప్పనిసరిగా బీపీకి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. అలా చేసుకుంటే 100 మంది అలా చేసుకుంటే మీకు 20-30 మంది మీకు తప్పనిసరిగా కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కనిపిస్తారు. అది మేము అదే చూస్తున్నాం. సో కాబట్టి బీపీని ఎప్పుడు కూడా ఏదో ఒక చిన్న నెంబర్లా ఉందండి, 120, 90 అంతవరకు, 130, 120, 90, 80 వరకు పర్వాలేదు అనుకుంటే, నాకేదో కొంచెం 140, 100 దాకా ఉందండి, కాసింతే కదా అంటే కాసింతే కావచ్చు, కానీ దాని యొక్క భావం వెనక భిన్నంగా ఉంటుంది. సో కాబట్టి మీరు తప్పనిసరిగా పరీక్షలు చేసుకుంటే మాత్రమే మీ శరీరం యొక్క ధర్మం ఏ విధంగా ఉంది, ఎందుకు ఇలా వచ్చింది, ఏ విధంగా మారబోతోంది, పర్యవసానాలు ఏమిటని తెలుసుకోవడం అనేది సాధ్యమవుతుంది. సో షుగర్ వచ్చిన రోజు, బీపీ వచ్చిన రోజు, అదే రోజు మీరు చాలా పరీక్షలు చేయించుకోండి. రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, కడుపు ఒక కిడ్నీ స్కాన్ చేయించుకోండి, ఎలా ఉందో తెలుసుకోండి. అవన్నీ నార్మల్గానే ఉంటాయి. మీరు అయ్యో ఎందుకు చేయించుకున్నామని అనుకోకండి. ఎప్పటికీ కూడా నార్మల్గా ఉండడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నార్మల్గా ఉన్నాయని అనిపించుకోండి కనీసం. బహుశా అది అబ్నార్మల్గా ఉన్నప్పుడు ఎంతకాలం పట్టింది నార్మల్ నుంచి అబ్నార్మల్ కావడానికి మనకు తెలుస్తుంది. లేదా మీరు నార్మల్గా ఉన్నాయని పక్కన వాల్యూస్ చూసుకొని మీరు పొంగిపోక్కర్లేదు. డాక్టర్ని సంప్రదించి ఆ నార్మల్గా కనిపించే నెంబర్లలో ఎంత నిజం ఉంది, ఎంత నిజాయితీ ఉంది, ఎంతవరకు నిజంగా అవి నార్మల్గానే ఉంటాయి అన్నది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మొన్ననే హెల్త్ చెకప్ చేయించుకున్న 6 నెలల క్రితము అది జస్ట్ నార్మల్గా అనిపించిందండి, అక్కడే నల్లగా వేయలేదు, అతను పక్కన దానికి దగ్గరగా ఉంది ఆ రేంజ్లోనే, చూస్తే 6 నెలలు నా కిడ్నీలు పాడయ్యాయని చెప్తున్నారు, అది ఎలా జరిగిందని అడుగుతూ ఉంటారు. సో నార్మల్గా కనిపించే వాల్యూస్ ప్రతి ఒక్కరికి వాళ్ళ ఆరోగ్య నేపథ్యం రీత్యా చూడాల్సిందే తప్ప ఇప్పుడు అందరికీ ఒకటే నెంబర్ కాబట్టి ఈ నెంబర్ అందరికీ నార్మల్ అని అనుకోవడానికి ఉండదు. సో సైన్స్ యొక్క పరిభాష అందరూ అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి మీరు డాక్టర్ని మరొకసారి సంప్రదించండి. ముఖ్యంగా మీకు ఏదైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో కిడ్నీ జబ్బు పరంగా, అంటే మీరు స్థూలకాయలై ఉన్నారా, మీకు షుగర్ ఉందా, మీకు బీపీ ఉందా, మీకు అత్యంత దగ్గరైనటువంటి రక్త సంబంధికులు ఎవరికైనా కిడ్నీ జబ్బులు ఉన్నాయా, మీకు దీర్ఘకాలిక వ్యాధులు ఏదైనా బాధపడుతున్నారా, దీర్ఘకాలిక వ్యాధులతో, లేదా ఏదైనా వ్యాధుల కోసం మీరు ఏదైనా మందులు వాడుతున్నారా, అవి ఏదైనా కావచ్చు. ఏవైనా వైద్య విధానాలు రకరకాలుగా ఉంటాయి. ఏ వైద్య విధానం మందులు వాడినా ఫలానా వైద్య విధానంలో మాకు సేఫే ఉందండి, దానికి ఏం చెడు యాక్షన్స్ ఉండవు, అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉండవు, కాంప్లికేషన్స్ ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అంటుంటారు. కానీ అలాంటివన్నీ ఉండదు. ఒక పదార్థం లోపలికి వెళ్ళిన తర్వాత అది ఎలా బిహేవ్ చేస్తుందో చెప్పడం చాలా కష్టం. సహజమైన ఆహార పదార్థాలకు సైతం మనకు అలర్జీ ఉంటుందన్న విషయం మీరు ఎలా మర్చిపోతారు? కొంతమందికి నెయ్యి తిన్నా పడదు, కొందరికి పాల పదార్థాలు పడవు, కొందరికి ఎగ్ లాంటి పదార్థాలు పడవు. అంటే సహజమైన పదార్థాలకు సైతం మనకి ఆహార పదార్థాలు ప్రపంచంలో కోట్ల మంది కొన్ని వందల సంవత్సరాలుగా తీసుకున్న ఆహార పదార్థాలు సైతం మన శరీరానికి ఆ పదార్థం పడట్లేదు అనుకున్నప్పుడు ప్రకృతి ఎంత భిన్నంగా ఉంటుందో మనం ఎలా ఊహించగలుగుతాము? ఏ పదార్థమైనా మన శరీరానికి భిన్నంగా మన శరీరం ప్రతిస్పందించవచ్చు. సో కాబట్టి ఏ పదార్థాలు తీసుకున్నా మందుల రూపంలో కానీ వాటిలో మనం జాగ్రత్తగా ఉండాలి.
ఒకవేళ కిడ్నీ ప్రాబ్లమ్స్ కనిపిస్తుంది సార్, ఒకవేళ కిడ్నీ ఫెయిల్యూర్ అవుతోందని తెలుస్తున్నా కానీ ఒకవేళ మనము ఎట్లాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి, లైఫ్ని ఎట్లా మేనేజ్ చేయొచ్చు? చాలా ఏళ్ల క్రితము కిడ్నీ పాడైతే అదొక రకమైనటువంటి ఒక అంటే జీవితం అయిపోయింది, ఇంకా జీవితాన్ని ఆపించుకోవాలి, ప్రత్యేకంగా ముందుకెళ్ళడం సాధ్యం కాదు, ఇంకా ఆయుర్దాయం తగ్గిపోయింది అని అనుకోవడం అన్నది జరుగుతూ ఉండేది. కానీ గత 30 ఏళ్ళుగా సైన్స్ టెక్నాలజీలో వచ్చిన మార్పులతో చాలామంది 30 ఏళ్ళకి పైగా డయాలసిస్ ట్రాన్స్ప్లాంటేషన్తో ఉన్న వాళ్ళు ఉన్నారు. మన దగ్గర కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చాలా మంది ఇష్టపడుతున్నారు డయాలసిస్ని, ఎందుకంటే వాళ్ళకు నార్మల్ జీవితానికి దగ్గరగా వచ్చేసారు, అమ్మయ్య అనుకుంటున్నారు. పెద్ద పెద్ద జబ్బులు, క్యాన్సర్లు, పెద్ద గుండె హార్ట్ ఫెయిల్ అయిపోవడము, ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోవడం, లివర్ పాడైపోవడంలో ఉన్నటువంటి వాటికి ప్రత్యామ్నాయంగా వాటికి ఇంకో మార్గాలు లేవు. కిడ్నీ ఒక్కదానికి మాత్రమే మార్గం ఉంది. బహుశా కిడ్నీ హైరార్కీ అవయవాల పరంపరలో అది చాలా కిందిగా ఉండడము, హైరార్కీలో చిన్నగా ఉండడము, చాలా సులభంగా దాని ప్రత్యామ్నాయాన్ని కనిపెట్టగలగడము బహుశా కారణమై ఉండవచ్చు. ఎంతోమంది మంచి డయాలసిస్ చేసుకుంటూ చాలా ఏళ్ళుగా బాగున్న వాళ్ళు ఉన్నారు. అదృష్టవశాత్తు ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రదేశాలలో సైతం డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి. మన రాష్ట్రంలో 108 గవర్నమెంట్ ద్వారా 108 డయాలసిస్ సెంటర్లు మన రాష్ట్రం మొత్తంలో నలుమూలలా ఉన్నాయి. సో మనకి కనీసం ఒక 10-15 కిలోమీటర్ల వ్యవధిలో మనం వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వచ్చేంత సులభంగా ఉంది. కొన్ని సెంటర్లు మేము వెళ్తే ముసలి వాళ్ళు సైతం వాళ్ళ మనవాళ్ళని పట్టుకొని కారులో వచ్చి అలా, లేకపోతే బస్సులోనో ఆటోలోనో వచ్చి ఇలా ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోతున్న సందర్భాలు చూసి మాకు చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది. ఇంత పెద్ద వాళ్ళని సైతం ప్రశాంత జీవితానికి ఈ డయాలసిస్ తోడ్పడుతోంది కదా అనేసి. డయాలసిస్లో ఉన్నటువంటి రకరకాల టెక్నాలజీలో వచ్చినటువంటి మంచి మార్పుల ద్వారా ఇక జీవితం ఉండదు అనుకున్న వాళ్ళు సైతం లేచి చక్కగా ఉండడము, మంచి జీవితం గడపడము, నాకు ఇది చాలా బాగుంది, అసలు నాకు ట్రాన్స్ప్లాంట్ కూడా అవసరం లేదు, ఇంత చక్కగా ఉన్నాను అనే విషయం మేము వింటూ ఉంటాం చాలామంది. ఇప్పుడు 15-20 ఏళ్ళకి పైగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా కూడా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు దాన్ని వాడుకోవడానికి ఇంకా చాలా ఏళ్ళు బాగుండడానికి ఇది సహకరిస్తుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఒక కిడ్నీ ఫెయిల్ అయింది అనగానే వెంటనే ఇక జీవితం అయిపోయినట్టుగా బాధపడి భయపడాల్సినంత అవసరం ఏమీ లేదు. ఒకప్పుడు ఉండేనేమో బహుశా 30 ఏళ్ల క్రితం, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. డయాలసిస్ మీరు ఎన్నేళ్ళంటే అన్నేళ్ళు చేసుకోవచ్చు, చాలా దగ్గరగా ఉన్నాయి సెంటర్లు. ప్లస్ మీ అఫోర్డబిలిటీకి దగ్గరగా ఉన్నటువంటిది ఉచితంగా చేసుకోవచ్చు, లేదా ఇన్సూరెన్స్ ద్వారా చేసుకోవచ్చు. ఒకవేళ సొంతంగా పెట్టుకున్నా కూడా దాదాపు మధ్యతరగతి కుటుంబాలకి అత్యంత దూరమైనటువంటి విషయం ఏమిటంటే కాదు, తప్పనిసరిగా మీరు అఫోర్డబిలిటీ ఉంటుంది, మీరు తీసుకోవాలి, మీ ఆర్థిక సామర్థ్యం మీకు ఉన్నట్టుగానే సరిపోతుంది, మీ జీవితానికి ఒక మంచి సహకారం చేస్తుంది. కాబట్టి మీరు ఉద్యోగం, వ్యాపారం మీరు ఏదైతే చేసుకోవాలనుకున్నా కూడా మీరు డయాలసిస్ చేసుకుంటూ చేసుకోవచ్చు. ట్రాన్స్ప్లాంటేషన్లో తప్పనిసరిగా మీ కుటుంబ సభ్యులు ఇవ్వాల్సి వస్తుంది, కాబట్టి కొన్ని సందర్భాల్లో మీకు కష్టం అవుతుంది, అది ఊహించగలిగేదే. కాకపోతే అలా లేకుండా మనకి జీవనదాన్ ద్వారా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్గన్ డొనేషన్ ద్వారా మీకు జీవన్మృతుల నుంచి సేకరించినటువంటి అవయవాలతో మీకు అవయవాలు సేకరించినవి మీకు అమరుస్తారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్, లంగ్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మన రాష్ట్రంలో కూడా. సో కాబట్టి ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత దాదాపుగా అనేక మందికి చాలా మంచి జీవితం ఉంటుంది. కొద్దిమంది మాత్రం ఎవరైతే శారీరకంగా అంత బాగా ఉండరు, వాళ్ళకి అర్థం కాదు, ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలనే ఒక ఆశ ఉంటుంది తప్పనిసరిగా, కానీ దానికి అనుగుణంగా వాళ్ళ అలవాట్లు మార్చుకోవాలని చాలామంది అనుకోరు. అది ఇక్కడ కష్టం అంతా వస్తుంది. సో కాబట్టి మనకి ఏదైనా ఒక ఆశయం ఉన్నప్పుడు ఆశయరీత్యా మనం మన అలవాట్లు మార్చుకొని దానికి అటువైపు గమనం సాగించాలి. అలా కాకుండా వీళ్ళు కేవలం నాకు ట్రాన్స్ప్లాంట్ కావాలి అంతే. కానీ దానికి అనుగుణంగా మీకు ఎటువంటి మార్పులు చేసుకున్నారు మీ శరీరంలో, మీ ఆహారంలో, మీ పద్ధతుల్లో, మందుల విషయంలో అవి చూసుకోరు. అందువల్ల కొంతమంది నష్టపోతారు. ఆ నష్టం మిగతా వాళ్ళందరూ చూసారా ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే ఫలానా అయింది అంటూ ఉంటారు. అందరికీ అలా జరగాల్సిన అవసరం లేదు. ఎవరైతే శారీరకంగా, మానసికంగా బలంగా, దృఢంగా ఉంటారో వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కూడా చాలా మంచి జీవితాన్ని గడుపుతారు. కానీ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత మంచి జీవితం గడపాలంటే కూడా కిడ్నీ జబ్బు వచ్చిన రోజు నుంచి మీరు చాలా మంచి అలవాట్లను పెంపొందించుకోండి, జాగ్రత్తగా మందులు వాడుకోండి, ప్రస్తుతం ఉన్నటువంటి సైన్స్ని చాలా చక్కగా ఒక పద్ధతిగా వాడుకోండి, అప్పుడు మంచిగా ఉంటారు. కానీ ఇంకా ఏదో రావాలి, ఇంకేదో కావాలి, ఇంకా చాలా 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 ఉచితంగా కావాలి, చాలా సులభంగా కావాలి, అట్టే కష్టపడకుండా కావాలనుకుంటే మాత్రం సైన్స్ మనిషి యొక్క అవసరాలు తీరుస్తుంది, కానీ మనిషి యొక్క ఆ తీవ్రమైనటువంటి ఆశకి సమాధానంగా సైన్స్ ఎప్పటికీ రాలేదు. సార్ ఫైనల్గా మీరు ఒక 30 ఏళ్ళకి పైగా పేషెంట్లను చూస్తున్నారు, కిడ్నీ పేషెంట్లని, వాళ్ళు చేస్తున్న తప్పులను కూడా గమనిస్తూ ఉంటారు. ఏ తప్పులు చేయకుండా ఉంటే కిడ్నీలు సేఫ్గా ఉంటాయని చెప్తారు సార్? టువర్ ఈజ్ హ్యూమన్ అన్నారు, అంటే తప్పు చేయకుండా మనిషి ఉండడం సాధ్యం కాదు సార్. అంటే తగ్గించుకోవాలి. కొంతమంది ఫలానా జబ్బు ఫలానా డాక్టర్ గారికి వచ్చింది కదా, ఆయన ఎందుకు చూసుకోలేకపోయాడని అడుగుతూ ఉంటారు. డాక్టర్లు సైతం మనుషులే. ఒక అంశంలో మనకి అత్యంత జ్ఞానం ఉంది కాబట్టి అన్ని అంశాల పట్ల మనమే జ్ఞానవంతులు అనుకోవడం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు ఉదాహరణకి నేను కిడ్నీ పరంగా, సైన్స్, మెడిసిన్ పరంగా నేను బాగుంటానేమో, సమాజంలో జరిగే అనేక అంశాల పట్ల నాకు చాలా విస్తృతమైనటువంటి జ్ఞానం ఉండడం అనేది సాధ్యం కాదు. బహుశా అక్కడ ఉండే అవకాశం ఉండదు, మనకి ఎవరికీ ఉండదు అది అలాగా. సో మనం అన్నింటిలో అందరూ బాగా ఉన్నారు అనుకోవడం అనేది మనం చేసే పొరపాటు కూడా, అది సాధ్యం కూడా కాదు. కొంతమంది ఉండవచ్చు కాక, కానీ వాళ్ళు బహుశా 4-5 రంగాలలో ఉండవచ్చు, మరి ఒకటి కాకుండా. నేను కేవలం మెడిసిన్ రంగంలోనే ఉన్నాను కాబట్టి మిగతా వాటి పట్ల నాకు అంత అవగాహన ఉండకపోవచ్చు.
ఉండకపోవచ్చు. ప్లస్ నా అభిప్రాయాలు కూడా స్థిరంగా ఉండవు, మార్చుకోవచ్చు మిగతా వాటి విషయాల్లో. సో ఇక్కడ కూడా మన శరీరం ఏం చెబుతుందని తెలుసుకోవడం అంత సులభం కాదు. సో కాబట్టి మనకు తెలుసో తెలియకుండా అనేక తప్పులు చేస్తాం. నేను సైతం చేస్తూ ఉంటాను, నేను తెలుసుకుంటూ ఉంటాను, కాకపోతే కొన్ని మార్చుకోలేకపోతాము. బహుశా బలహీనతలు అనుకుంటాం. మనిషి కంటే బలమైనది అతని బలహీనతే కదా. సో వాళ్ళకి లొంగిపోతారు. సో చిన్న ఉదాహరణకు పొద్దుట లేచి నడవాలనుకుంటే అబ్బా ఈ పొద్దుట లేచి నడవాలా అని కష్టపడే వాళ్ళు ఉంటారు. ఒక మంచి స్వీట్ బాగా తినాల్సిన అవసరం లేదనుకున్నప్పుడు కొంచెం మితంగా తినొచ్చు కదా అనుకున్నప్పుడు నాకు ఇష్టమైనవే కదా ఇవన్నీ, ఈరోజు ఒక్క తినేసి రేపటి నుంచి బాగుంటాను అనుకునే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ చాలా చిన్న ఆనందాలు జీవితంలో. మనం పోగొట్టుకోవడం అనేది సాధ్యం కాదు. మంచి పాటించడం చాలా కష్టం. అండ్ చెడు చాలా ఆకర్షణీయంగా అందంగా ఉంటుంది. సో మనం వాటి పట్ల ఎప్పుడు ప్రభావితం అవుతూ ఉంటాం. సో కాబట్టి ఆరోగ్యపరంగా మీ శారీరక ధర్మం ప్రకారం అనేక మంది అనేక తప్పులు చేస్తూ ఉంటారు. ఒక మంచి రచయిత కవి రాతంతా కూర్చొని సిగరెట్ తాగుతున్నో ఆల్కహాల్ తాగుతున్నో ఒక మంచి కవిత్వాన్ని పొద్దుటి వరకులా తయారు చేసి మన కోసం రెడీగా పెడతాడు. అతని కవిత్వాన్ని మనం ఆస్వాదిస్తాం. కానీ రాతంతా కష్టపడి తప్పు చేయడం అన్నది అతని యొక్క అవుట్పుట్ కవిత్వం రూపంలో వచ్చిన దానికి మనకి కనపడుతూ ఉంది. కానీ వెనక అతను అనారోగ్యం పాలవుతాడు కదా అన్నది అది చూడాలి. సో అతి తప్పు ఎలా చేస్తుంది, మరి కవిత్వం రావాలంటే కావాలని అంటాడు అతను. సో కాబట్టి ఇలాంటి అనేక సంఘటనలు శారీరక ధర్మాన్ని మనం కాపాడుకుంటూ ఉంటాం. కానీ శరీరం ఎంత చక్కగా ఉంటుందనంటే నీ విజ్ఞతతో నీ జ్ఞానంతో సంబంధం లేకుండా శరీరం అంతా కూడా ఒక పద్ధతిగా చేయబడింది. మనిషి యొక్క హ్యూమన్ అనాటమీ ఫిజియాలజీ మేము మొదటి సంవత్సరంలో చదువుతారు MBBSలో పిల్లలంతా కూడా. అప్పుడు వాళ్ళ పట్ల శరీరం పట్ల ఒక పెద్ద గౌరవం ఏర్పడుతుంది. నీకు అట్టే పెద్ద జ్ఞానం అవసరం లేదు. ఒక మారుమూల ఏ పెద్ద కొండల్లో కోనల్లో ఎక్కడో ఉన్నటువంటి ఆటవిక ప్రదేశాల్లో ఉన్నటువంటి అత్యంత అమాయక జీవి కూడా శరీర ధర్మం ఇదనేది తెలుసుకోడు. శరీరం ఎలా పనిచేస్తుంది నిజానికి అతను అడగండి గుండె ఎక్కడ ఉందంటే కూడా తెలియని వాళ్ళు ఉంటారు. కానీ అంత అవసరం కూడా లేదు. శరీర ధర్మం అనేది మనకు సాధారణంగా ప్రకృతి ఏదైతే నేర్పించిందో దాన్ని పాటించుకుంటూ పోతే సరిపోతుంది. హింసించుకోక్కర్లేదు. కానీ గమ్మత్ ఏమిటంటే హింసించుకునే వాళ్ళు కూడా అనేక మందికి తెలుసు ఇది తప్పు, ఇలా చేయకూడదని. పొద్దుటే లేవాలనుకోవడం చాలా మంచిది, 11 గంటలకు లేవాలనుకోవడం అనేది తప్పని అతనికి తెలుసు. కానీ లేవక తప్పదని పరిస్థితి అది. అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో శరీర ధర్మాన్ని మనం కాపాడుకోవడం అన్నది సూత్రాలు ఏ డాక్టరు మీకు చెప్పక్కర్లేదు, మీ శరీరమే మీకు చెప్తుంది. దాన్ని నిశ్శబ్దంగా పాటించుకుంటూ పోండి. ఏదైతే మంచి చుట్టుపక్కల అందరూ చేయగలుగుతున్నారు అనుకున్నారో 90% మంది, ఏదో 10-20% మంది కాదు. అంటే చెడును ఉదాహరణ ఎప్పుడూ తీసుకోకండి. చాలా మంది విరివిగా చేసే మంచి ఏదైతే ఉంటుందో దాన్ని గమనించి దాన్ని ఆరోగ్య లక్షణంగా దాన్ని పాటించండి. అది సరిపోతుంది. లేదా మీకంటే చాలా పెద్దవాళ్ళు, ఒక 70 ఏళ్ల వాళ్ళు, 80 ఏళ్ల వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు అనుకున్నట్టు వాళ్ళు ఏం చేశారో జీవితంలో వాటిని క్షుణ్ణంగా పరిశీలించండి. నేను అవి చూస్తూ ఉంటాను. యాక్చువల్గా నేను 80, 70, 90 ఉన్నవాళ్ళు వాళ్ళందరూ శరీరాన్ని గౌరవించిన వాళ్ళు, ప్లస్ ప్రకృతిని కూడా చాలా చక్కగా గౌరవించిన వాళ్ళు, శరీర ధర్మాన్ని గౌరవించి దానికి కావాల్సింది ఇచ్చారు. అంటే ఇప్పుడు నిద్రపో అని చెప్పినప్పుడు నిద్రపోయారు, ఇంత నిద్రపోయినప్పుడు ఇంత నిద్రపో అన్నారు, ఇంత కాసింత చాలు ఆకలి అన్నప్పుడు దాన్ని అంతే చూసుకున్నారు. ప్లస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళ స్పందన చాలా సహజంగా ఉంటుంది, అసహజంగా ఉండదు, ఎక్స్ట్రీమ్స్లా ఉండదు. ఏదో మాట అంటే వెంటనే కోపంతో నేను లేచి మనం కొట్టబోయానంటే అటువంటి ఎక్స్ట్రీమ్స్ అయినటువంటి బిహేవియర్ చాలా మందిలో ఉండవు. ప్లస్ వాళ్ళు సమయపాలన ఒకటి, ప్లస్ అన్నిట్లలో ఒక పరిమితి కలిగినటువంటి జీవితకాలాన్ని చేసిన వాళ్ళు ఉన్నారు. అన్యూజువల్గా క్రేవింగ్ దేనికైనా దాని పట్ల కానీ దీని పట్ల విపరీతమైనటువంటి మోజుతో నేనున్నాను అటువంటిది మీకు కనిపించవు. 80, 90 ఉన్న వాళ్ళు దాదాపుగా వాళ్ళు రెగ్యులర్గా నడిచిన వాళ్ళు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అది వాళ్ళు జిమ్లోకి వెళ్ళి కండలు పెంచిన వాళ్ళు, ఏదో వస్తాదులు మారిన వాళ్ళు ఏమి లేరు. వాళ్ళంతా కూడా సాధారణ జీవితం గడిపిన వాళ్ళే ఉన్నారు. సో కాబట్టి సాధారణ జీవితం అనేది, ఆరోగ్యకరమైన జీవితం అనేది మీకంటూ ఒక నిర్వచనం అంటూ ఉండాలి. అది వ్యక్తిగతమైనటువంటిది. మీరు గమతం ఏంటంటే మనం చాలా తప్పులు చేస్తాం, మనకు తెలియకుండా బోల్డ్ అని మంచి కూడా చేసుకుంటాం మనం. అది మనల్ని కాపాడుతూ ఉంటుంది. చాలామంది అంటూ ఉంటారు నాకు ఎటువంటి చెడు లేదండి, నాకు ఆల్కహాల్ లేదు, స్మోకింగ్ లేదు, నేను వెజిటేరియన్నే తింటున్నాను, నేను మంచిగా నిద్రపోతాను, యోగా చేసుకుంటున్నాను, అయినా నాకు మాత్రమే ఎందుకు వచ్చింది జబ్బు అంటారు. నేను చెప్తాను ఈ 50 ఏళ్ళకి వచ్చింది మీకు, ఒకరు ఇవన్నీ చేసి ఉంటే మీకు 30 ఏళ్ళకే వచ్చి ఉండేదేమో. ఎందుకంటే జన్యుపరమైన నేపథ్యం ఉంటుంది మనందరికీ కూడా. ప్రకృతి ఎంత గొప్ప ప్రకృతి అయినా కూడా కొంచెం ఎండ కొట్టాలి, వర్షం, ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి, చలి బాగా పెట్టాలి, ఇవన్నీ కూడా. కోపం వస్తే వరదలు, తుఫాన్లు, బీభత్సాలు ఉండనే ఉన్నాయి. అలాగే శరీరం కూడా రకరకాల పద్ధతుల్ని మనకు చెబుతూ ఉంటుంది. మనం వాటిని గౌరవించి గుర్తించి జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్స్ట్రీమ్స్లోకి ఎప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. కానీ రాకూడదు అనుకుంటే అలాగా జబ్బులు వస్తూ ఉంటాయి. సో వాటిని మన విచక్షణతో మనం కాపాడుకుంటూ ఉండాలి శరీర ధర్మాన్ని. సో కాబట్టి ఆరోగ్యం ఉచితంగా ఏమీ రాదు, అయాచితంగా కూడా రాదు, అప్పనంగా కూడా రాదు. కొంచెం కష్టపడాలి. నేను అందరికీ చెప్తాను 20, 30, 40లో డబ్బు, ఆరోగ్యం రెండు సంపాదించుకోవాలి. 40, 50, 60, 70లో అది మిమ్మల్ని కాపాడుతుంది. డబ్బు కానీ ఆరోగ్యం కానీ ఒక వయసు దాటిన తర్వాత కావాలి అనుకుంటే అయాచితంగా రానే రాదు. సో కొంచెం కష్టపడాలి. మీరు కేవలం డబ్బు కోసం మాత్రమే కష్టపడుతున్నాము అనుకుంటే అది తప్పు. కొంచెం ఆరోగ్యం కూడా ఆరోగ్యం నాకు ఉంది కదా అనుకుంటూ ఉంటే ఆరోగ్యం అనే స్థితి చప్పున మారిపోతుంది. నిన్న ఆరోగ్యంగా కనపడ్డవాడు ఈరోజు ఆరోగ్యం కనపడాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఆరోగ్యం కాపాడుకోవడం కోసం లేదా ఆరోగ్యాన్ని సంపాదించుకోవడం కోసం మీరు కష్టపడండి.
ఆలోచించి కష్టపడండి. కానీ డాక్టర్లు కేవలం అనారోగ్యాన్ని తీసేస్తారు. ఆరోగ్యం అనేది డాక్టర్లు ఇవ్వరు మీకు. అనారోగ్యం తీసేయడం ద్వారా మీకు ఆరోగ్యం ఆపాదించబడుతుంది మందుల ద్వారా, శస్త్రచికిత్సల ద్వారా, వాటి ద్వారా. కాకపోతే సహజంగా మీకంటూ ఒక రకమైనటువంటి ఆరోగ్య క్రమశిక్షణ ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా చూసుకొని కాపాడుకోవాల్సిందే తప్ప డాక్టర్లు ఏదో చేస్తారు, ఫలానా డాక్టర్ చేయనే లేదు, 75 ఏళ్ళ మా అమ్మగారిని తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఐసీలో పెట్టి అలా ఇలా చేశారు, ఆవిడ చనిపోయింది, డాక్టర్లు సరిగా చూడలేదు అంటుంటారు. అంతే ఒక చిన్న చిన్న కేసుల్లో అటు ఇటుగా కనపడుతున్నప్పటికీ కూడా వాళ్ళ ఆలోచన నాకు చాలా ఆశ్చర్యం కలిగించేది ఏమిటంటే ప్రకృతి ధర్మాన్ని ఒక శరీరం బాగా అలసిపోయిన తర్వాత ఏదో మందులతో 4 ఇంజక్షన్లతో బాగా చేస్తామన్నది అది ఆలోచన కరెక్ట్ కాదు. అలా చేయడం సాధ్యం కాదు. ఓకే, కొంచెం నిర్దిష్టంగా అడుగుతాను సార్ నేను. ఆహారం ఎలాంటిది తీసుకోవాలి, వ్యాయామం కానీ అట్లాగే నిద్ర కానీ స్ట్రెస్ కానీ, ఈ 4 ఒక పర్టికులర్ నిర్దిష్టంగా చెప్పాలంటే ఏం చెప్తారు సార్ కిడ్నీలకు సంబంధించి? మీరు నార్మల్ డైటే అంటే తీసుకోవాలి శరీర ధర్మంలో ఒక కిడ్నీ అనేది కిడ్నీ డాక్టర్గానే చెప్పక్కర్లేదు. ఎందుకంటే నా కిడ్నీ పేషెంట్స్ ఉంటారు కానీ వాళ్ళకి అన్ని జబ్బులే ఉంటాయి కదా, చాలా ఉంటాయి. సో కిడ్నీ ఒకటే మాకు అలా ఉండదు, ఏ డాక్టర్కైనా అలాగే ఉంటుంది. కొంత పట్టించుకోరు, కాకపోతే మాకు ఒక రకమైన సూపర్ స్పెషాలిటీలో మాకు కేవలం మా శరీరము ఒక అవయవమే అనుకుంటూ ఉంటాం, కానీ అది కాదు. సో అన్నిటికంటే అత్యంత ప్రధానమైనది సమయానికి ఆహారం తీసుకోవడం, అదొకటి. ప్లస్ తప్పనిసరిగా నిద్ర. నిద్ర బహుశా ఆధునిక కాలంలో కష్టమవుతుంది ఇదే అనుకుంటాను. చాలా మంది నిద్ర సరిగా పోవటం లేదు. తప్పనిసరిగా 7-7.5 గంటలు పడుకోవాల్సిందే. ఎటసచ్చి పడుకోవాలి, మళ్ళీ దాన్ని ముక్కలుగా విడివిడిగా చేసి అలా కాదు. సమయం ఎప్పుడు తీరిక దొరికినా కాస్త రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీరు చాలా ఎక్కువ కష్టపడి ఒక పెద్ద కంపెనీ CEO అనుకోండి, తప్పేమీ లేదు. కాకపోతే ఏంటంటే మీకంటూ కొన్ని గంటలు కేటాయించుకోండి. ఇంకోటి అంటే మా ప్రొఫెసర్లు చెప్పింది, ప్రొఫెసర్ల జీవితాన్ని దగ్గరగా చూస్తాం కదా మేము. వాళ్ళు ఇప్పుడు చాలా వృద్ధులైపోయిన వాళ్ళు ఉంటారు, మా టీచర్లందరూ కూడా. వాళ్ళు 80 దగ్గర దాటిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు యంగ్గా ఉన్నప్పుడు మేము చూసుంటాం, కొంచెం మంచి ఏజ్లో ఉన్నప్పుడు చూసుంటాం మేము వాళ్ళని. వాళ్ళందరిలో ఒకటి కామన్గా కనిపించేది ఏంటంటే వాళ్ళు చేసిన పనిని అత్యధిక ప్రేమించేసి క్రమశిక్షణయుతంగా చేశారు. ఎక్స్ట్రీమ్స్ ఏం చేయలేదు. నీ పని చేస్తున్నాను కాబట్టి అర్ధరాత్రి 1 గంట దాకా కూర్చొని చేస్తానన్న వాళ్ళు ఏమీ కాదు. వాళ్ళంతా కూడా డే టైంలో ఏదైతే ఉందో సమయము, ఆ సమయాన్ని చాలా చక్కగా వాడుకొని ప్రశాంత జీవితాన్ని గడిపిన వాళ్ళే. ఎటువంటి ఎక్స్ట్రీమ్స్ చేయలేదు వాళ్ళు. ఎప్పుడు వాళ్ళకి కరెక్ట్గా 1:30కి లంచ్ చేసే హాస్పిటల్లో వాళ్ళు మధ్యాహ్నం 1:30 తినాలని 1:30 తిన్నారు, అంతే బాక్స్ తెచ్చుకొని అంతే తిన్నారు. ఎక్స్ట్రీమ్గా ఏమీ తినలేదు వాళ్ళంతా కూడా. ప్లస్ వాళ్ళు డాక్టర్లు కాబట్టో లేకపోతే చాలా ఎక్కువగా పేషెంట్ చూస్తూ బిజీగా ఉంటున్నారు కాబట్టో వాళ్ళ కోసం వ్యక్తిగతంగా సమయం కేటాయించుకోవడం కూడా వాళ్ళకి ఎప్పుడు జరగలేదు. వాళ్ళ కోసం సమయం కేటాయించుకున్నారు. వాళ్ళంతా వాళ్ళు వాకింగ్ చేసేవాళ్ళు, సరిగ్గా సమయాన్ని నిద్రపోయేవాళ్ళు, అవన్నీ చేసేవాళ్ళు అంతా కూడా. సో వాళ్ళ జీవితాలని ఆదర్శంగా తీసుకొని నేను పాటించడానికి, తద్వారా నా పేషెంట్స్కి అనేక మంది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో కిడ్నీ పరంగా ఒకటి అడిగితే మాత్రం మంచినీళ్ళు తరచూ తాగండి. చాలా మంది అయితే మంచినీళ్ళు తాగరు. ముఖ్యంగా ఇవి కూడా ఎక్స్ట్రీమ్స్, ఎక్కువ నీళ్ళు ఎక్కువ తాగకూడదు. అతిశ్రవత్వం మీకు తెలుసుకోలేదు, ఎక్కువ నీళ్ళు తాగడం కూడా శరీరానికి హాని చేస్తుంది. ఎక్కువ ఆక్సిజన్ కూడా మీ శరీరానికి హాని చేస్తుంది. చూడండి, ఆక్సిజన్ అంటేనే మన ప్రాణమే ఆక్సిజన్ కదా, గాలి. అది కూడా ఎక్కువైపోతే హాని చేయకూడదు, మనకి చేస్తుంది. నీళ్లు కూడా మనకి ఎక్కువ తాగితే ఒకేసారి చేస్తే మెదడులో రక్తనాళాలు చెల్లి చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. సో నీళ్లు కూడా అధికంగా తాగాల్సిన అవసరం, కానీ తరచూ తాగాలి. రోజులో ఎంత అని చెప్పవచ్చు సార్? ఎంత నేను చెప్పక్కర్లేదు, మీ శరీరం అడుగుతుంది ఇవ్వండి. మీ చుట్టూ ఉన్న వాతావరణం ప్రభావితం చేస్తుంది, దాన్ని గుర్తించండి. అలాగే శరీరం అడిగినట్టుగా ఇవ్వండి, అడిగినంత ఇవ్వండి. కానీ శరీరం అడుగుతుంది అని చెప్పి గుర్తించండి. అది గుర్తించాం. ఒక ఏసీ గదిలో మనం చల్లగా కూర్చొని గంటలతో మాట్లాడుతున్నాం అనుకోండి, మనకంటే దాహం వేయదు, కానీ అది తప్పు. దాహం వేస్తుంది అనుకొని మంచినీళ్ళు తాగగలగాలి. సో ఇలాంటివన్నీ చిన్నవన్నీ చూసుకోవాలి. సో మంచి ఆహారము అనేది ఏమి ఉండదు. ఆహారం అంతా మంచి, అసలు మంచి ఆహారం పదమే లేదు, ఆహారమే. దాన్ని మితంగా తీసుకోవడం అనేది మన మంచి చెడు. అలాగా ఎప్పుడు తీసుకోవాలని, అర్ధరాత్రి 1 గంటకు తిన్నాను, పొద్దున్న 4 గంటలకు వెళ్ళి అన్నం తిన్నాను. ఎయిర్పోర్ట్లలో తింటుంటాం మనం 5 గంటలకి 4 గంటలకు కూడా, ఏదో అప్పుడే తినాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అలా ఏదో జీవితంలో సంవత్సరంలో అడపదడప అప్పుడప్పుడు చేసిన తప్పులే శరీరం కాస్తుంది. సో శరీరం కాయడానికే ఉంది మనల్ని, కాబట్టి తప్పేమీ లేదు. ఒక అడపదడప అంటే ఒత్తిడి అన్నది, ఒత్తిడి అనేది మనం కొత్తగా పెట్టుకునే నిర్వచనం, కానీ శరీరానికి ఒత్తిడి అంటూ ఏముండదు. ఒకవేళ ఒత్తిడి ఉంటే శరీరమే నీకు చెప్పేస్తుంది, అవును చాలా పని చేస్తే ఏదో అర్ధరాత్రి కాదు, ఎప్పుడు పడినా అప్పుడు మనం మండు టెండలో సైతం కంకరాల మీద పడుకుని నిద్రపోతున్న వాళ్ళు మనకు కనపడుతూ ఉంటారు. సో అంటే నిద్రకి అలాంటిది, ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖమెరగదు అన్నట్టుగా మన శరీరం అడుగుతుంది వాటిని. సో మనం తీసుకొని వాటిని గుర్తించి మనం ఇవ్వడమే. కానీ గుర్తించగలిగే విచక్షణ మనకు కలిగి ఉండడం అనేది అక్కడ మొదటి ప్రధానం. సో ఎంత ఆకలి అనేది మనకు తెలియాలి, ఎంత దాహం అని మనకు తెలియాలి, ఎప్పుడు నిద్రపోవాలని తెలియాలి. సో వ్యక్తిగత క్రమశిక్షణ ఆరోగ్యపరంగా ఉండడం మించి ఇంకా ఏదైనా పద్ధతులు మీకు ఆరోగ్యాన్ని ఏ రూపంలో ఇవ్వలేవు. ఏదో పెద్ద మార్పులు చేశాను, ఫలానా ఫుడ్ ఆపేసి ఇది తిన్నాను, అన్నం ఆపేసి ఇవి తిన్నాను అంటుంటారు. ఎందుకు చేయాలి? ఒకరు అన్నమే ఆపాలంటే మన పూర్వీకులు గత 1000 సంవత్సరాలుగా అన్నమే కదా తింటున్నారు, వాళ్ళు మనకే కదా చెప్పారు, దాన్ని మనం పాటించాలి. సో కొత్త పద్ధతులు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు చెప్పిన వాటిని మనం వినాల్సిన అవసరం ఏం లేదు. మంచి ఆరోగ్యానికి మంచి ఆహారమే మొదటి సూత్రము.
మంచి అలవాట్లే ప్రాథమిక సూత్రాలు. వాటిని కాదని మనం కొత్తగా ఏదో చేయాలనుకోవడం అనేది తప్పైపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు చెప్పారు.